గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పక్కా ప్రణాళికతో రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్. ఆసుపత్రిలో తీసుకోవాల్సిన పటిష్ట బందోబస్తుపై సమీక్ష చేశారు. ఆసుపత్రిలో ప్రధాన విభాగాల వద్ద పోలీసు రక్షణ కల్పిస్తామన్నారు ఎస్పీ సతీష్ కుమార్. అసాంఘిక కార్యకలాపాలన్నీ చీకటి ప్రాంతాల్లో జరుగుతున్నాయన్నారు. విద్యుత్ వ్యవస్థను సోలార్ విధానంతో అనుసంధానం చేయడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చన్నారు. ఆసుపత్రిలోకి రాత్రి వేళల్లో అసాంఘిక శక్తులు చొరబడుతున్నాయన్నారు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్. ఇలాంటి శక్తులపై నిఘా పెట్టాలని సూచించారు. So of course even a male, maybe a child or 8 years, 9 years boy, maybe 21 years woman or 60 years old woman or 70 years old man, ఎవరైనా గుంటూరులో ఎనీ టైం సేఫ్గా వెళ్ళాలి అంటే నా ఒక ఎయిమ్ కూడా. బట్ ఎంటైర్ సొసైటీ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ హౌ దే ఆర్ గోయింగ్ టు కోఆపరేట్ అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ ఆన్ మీ, ఇట్స్ అబౌట్ ద సొసైటీ. సో ఎవ్రీబడి హ్యాస్ టు కమ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, ఎవ్రీబడి హ్యాస్ టు కోఆపరేట్. సో ఇలాగా ఉంది. ఇక్కడ వచ్చినప్పుడు ఫస్ట్ ఈ వితౌట్ మచ్ డీవియేషన్ ఈ సరౌండింగ్స్ వరకు ఎక్కడ వాల్ హైట్ తక్కువ ఉందో కొంచెం ఇంక్రీజ్ చేసి దానిపైన కూడా ఐరన్ బ్యారికేడ్స్ ఉంటాయి, చిన్న యాంగిల్ లాగా పెట్టచ్చు. ఇంకా అది లేకపోయినా బాటిల్స్, గ్లాస్ బాటిల్స్ ఉంటాయి, దాన్ని మనం పెట్టి సిమెంట్ తో పెట్టామంటే నోబడీ కుడ్ జంప్ అండ్ అదర్వైజ్ మీరు అక్కడ చిన్న ఐరన్ బ్యారికేడ్స్ పెట్టేసి దాంట్లో బాటిల్స్ కట్టేస్తారు. ఈవెన్ సంబడి టచెస్ ఆల్సో సౌండ్ బాగా వస్తాయి. గట్టిగా చేస్తున్న వాళ్ళు నేను చూస్తున్నాను. ఈవెన్ ప్రైవేట్ సెక్యూరిటీ అవును, ఇట్స్ నాట్ అబౌట్ ఉమెన్ వాళ్ళు చేయడానికి 28 days since I came here. Of course I want Guntur to be very safe. Even